ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రము. రాబహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబాను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలు నగు దాదాసాహెబ్ ఖబర్దే ఇట్లు చెప్పియున్నారు. శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదులు ఆలోచనలను తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగజేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావం కలుగుచుండెను. దాసగుణ మహారాజు తన స్తవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్యశాంతి మూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమంత్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విచురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పియున్నారు. షిరిడీ భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే, శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువారు. ఈ భక్తులందరి అభిప్రాయమును అవధరించి వారు చెప్పిన ఆ దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించెదముగాక. ఉపనిద్రష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చందోగ్య, కట, శ్వేతస్వర ఉపనిద్రష్టులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమై ప్రకృతి అంతయు భగవంతుని రచన అనియు, అది అంతయు నంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కాణించుచున్నది. ఈ సిద్ధాంతము నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాను సంబంధించిన ఇతర గ్రంథములు చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమున శ్రీ సాయిని దర్శించగలరు. 1910 సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖం ప్రక్షాళన గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరచి దానిపై తిరుగలి ఉంచిరి. చేడలో కొన్ని గోధుమలు పోసిరి. కపిని చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు ఈ గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే ఆశ్చర్యమగులైరి. కానీ మాలోనెవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాల గోపాలం ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. 4 స్త్రీలు ఎటలనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలి పిండిని చేతపట్టుకొని బాబా లీలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యను చూసి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకునిరి: బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపైన ఆధారపడిన వారు అయినా పోషించవలసిన అవసరము లేదు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మిగుల యథార్థ హృదయుడొకటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనస్సున వేర్వేరు విధముల చింతించుచు పాడుచూ విసురుట ముగించిరి. పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగము తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచూ నిట్లనెను: ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్ము అనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వండుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని కొనిపోవచ్చుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గోధుమ గ్రామ సరిహద్దు పైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్గులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజాడ్యం కలదనియు, దాన్ని శాంతింపజేయుటకు అది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు, వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలినారనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గిన. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించి
ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతోషం కలిగెను. దీని గూఢార్థం తెలుసుకొన కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దాన్నెట్లు శాంతింపజేయును? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షంచే ఆశీర్వాదంచే గ్రంథము నిర్విఘ్నంగా జయప్రదమును పూర్తి అయినది. తిరగలిని విసురుట దాని వేదాంత తత్వము. తిరగలిని విసురుటను గూర్చి షిరిడీ ప్రజలకు అనుగుని రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీలో నందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచూనే ఉండిరి. నిత్యం వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగొన్నవి. తిరగలి యొక్క కిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతిలో పట్టుకునిన పిడి జ్ఞానం. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారముకు గాని మొట్టమొదట పాపముల కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యం పొందవలెను. అహంకారము చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చెను. ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దాన్ని చూసి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడి ఒక సాధువు పొంగోడు చూసి కారణమడగగా కబీర్ ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచం తిరగలిలో విసరబడేను కదా. దానికి నిపతి నిరంజనుడు బదులు చెప్పెను. భయము లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడవకము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవు అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనివ్వకము. అంతర్ముఖం జూచుటకు దృష్టిని అంతర్ముఖముగా గానిము. నీవు తప్పగా రక్షించబడెదవు.